ఈ కాంగ్రెస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జలకిచ్చారు. ఆయనపై కేసు నమోదుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీంతో ఆ దిశగా రంగం సిద్ధమవుతోంది. గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. 1-2 రోజుల్లో ఏసీబీ కేసు నమోదుకు విచారణ వంటి పరిణామాలు మరింత వేగం అందుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ అంశంపై నిన్న అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి 4 గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించింది. కేటీఆర్ పై ఏసీబీ విచారణతో తలెత్తే రాజకీయ పరిణామాలు ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కేసు పూర్వపరాలపై లోతుగా చర్చించినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఫార్ములా ఈ కార్ రేసుల విషయంలో ఇప్పటికే ఏసీపీ దర్యాప్తు పూర్తి చేసింది. ఓవైపు విచారణ కొనసాగుతుంది. మరి ఈ వ్యవహారంలో అసలు ఏం జరుగుతుందో మొత్తం రికార్డుతో సహా ప్రభుత్వం వద్ద ఉన్నాయి. క్లియర్ గా ఫార్ములా ఈ రేస్ కేసులో ఎంతైతే డబ్బులు ఎవరెవరి చేతుల మీదుగా ఎక్కడ ఉంటాయి, ప్రజల నిధులు ఏదైతే ఒక జీవో లేకుండా ఇష్టానుసారంగా ఎవరైతే ఖర్చు పెట్టారో అన్నిటిపైన ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి అన్నట్టుగా గతంలో కాంగ్రెస్ పార్టీ పదే విమర్శించింది. ఇప్పుడు ప్రత్యేక సాక్ష్యాలతో సహా పెట్టి అరెస్ట్ చేయాలని భావిస్తుంది. ఆ రకంగానే మొత్తంగా ఈ కార్ రేస్ లో విషయంలో ఇప్పటికీ ఏసీబీ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయో మరి ఇప్పుడు ఆధారాలు సేకరించారు. వీటన్నిటికీ ఒక ప్రణాళికబద్ధంగా ప్రజల ముందు పెట్టి కేటీఆర్ తప్పు చేశారు, ప్రజల ముందు పెట్టాలని కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది. మరి అందుకే కేబినెట్ లో చర్చించి మరి ఏసీబీ కేసు విచారణ అనుమతించారు. గవర్నర్ ఇచ్చిన పర్మిషన్ ఇటు సీఎస్ ద్వారా ఏసీబీకి అయితే పంపించడం జరిగింది. మరి కేటీఆర్ లాంటి నేత, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నేతలు ఉన్నాడు, గతంలో 10 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, మరి ఇలాంటి అరెస్టులు చేయాలంటే చాలా దూకుడుగా ఉండకూడదు, చాలా న్యాయపరమైన అవకాశాలు కూడా కల్పించాల్సి ఉంటుంది. మరి ఆ తర్వాత అరెస్ట్ చేయాలి. మరి అప్పుడు మాత్రమే ప్రజలు కన్విన్స్ అవుతారు. లేకపోతే రాజకీయ కుట్ర అన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ కూడా సానుభూతి కోసం ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు. సో దీనిపైన కక్ష సాధింపులకి ప్రచారం కూడా సాగుతుంది. అదే ఈ ప్రమాదం కూడా ఉంది. సో ఇవన్నిటి నేపథ్యంలో కేటీఆర్ ను అరెస్ట్ చేయాలంటే బలమైన ఆధారాలతో సహా ప్రజలకు తెలియాలని అవసరం. సో ఈ విషయంలో చట్టం తలపంతా చేసుకుపోయేలా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆ రకంగా కొంగటి శ్రీనివాస్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. సో రాజకీయంగా ఈ అంశాన్ని చాలా సున్నితమైనది కావడంతో పెద్దలు కూడా జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చర్చ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. అసలు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే రాజకీయంగా ఉపయోగించుకునేలా బీఆర్ఎస్ అయితే సిద్ధంగా అయింది. కేటీఆర్ ను అరెస్ట్ చేసిన సంకేతాలు చాలా కనిపిస్తుంది. ఏం పీక్కుంటారో అనేటువంటి వ్యాఖ్యలు కూడా కేటీఆర్ చేయడం మనం చూస్తాం. సో మొత్తానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం తమ గొంతు నొక్కడానికి ఇలా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజల్లోకి పార్టీ పంపేందుకే మొత్తంగా కూడా బీఆర్ఎస్ సానుభూతి ఎక్కడ కూడా రాకూడదు. పూర్తిగా ఇది నేరం. చాలా ఇలాంటి దారుణం ఇప్పుడు 50 కోట్లు 500 కోట్లు కాదు, దాదాపు ప్రజల ధనాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టారు జీవోలు లేకుండా అనేది మాత్రం స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలన్న బాధ్యత మా పైన ఉంది. ఆ రకంగా అరెస్ట్ ఉండబోతున్నట్టుగా కాంగ్రెస్ పక్క ప్రణాళికతో రంగం సిద్ధం చేసింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.